రాక్షసుల్ని రాముడు చంపిన తర్వాత ఏం చేశారు? యాగం అంతా చాలా బాగా జరిగింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాగం చేస్తున్నటువంటి మునులు, ఋషులు అందరూ వెళ్ళి రామ లక్ష్మణుల్ని మెచ్చుకున్నారంట. దాంతో గురువుగారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ సూర్యోదయం సరికి నిద్ర లేచిన తర్వాత గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారు యాగం అయిపోయింది, తర్వాత ఏం చేయమంటారు అని అడిగారంట. సాధారణంగా అంత పెద్ద యుద్ధం రాక్షసులతో చేసిన తర్వాత ఎవరికైనా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అబ్బా, నా వల్ల యాగం అంతా కంప్లీట్ అయిపోయింది, నేను ఇప్పుడు సూపర్ హీరో అని అనుకుంటాం కదా. రామలక్ష్మణులకు ఆ ఫీలింగే లేదంట. వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ చూసావా. అంటే ఎంత విజయం వచ్చినా కూడా అంత నెమ్మదిగా అనకువగా ఉండాలి అని చెప్పకనే చెప్పారు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. గురువుగారు పొంగిపోయారంటే వాళ్ళిద్దరి పద్ధతి చూసి. సరిగ్గా గురువుగారు శిష్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోగా ఒక పెద్ద లెటర్ వచ్చింది. పెద్ద వ్యక్తి నుంచి వచ్చింది. ఎవరు అంటే గనక మిథిలా నగరం నుంచి జనక మహారాజు గారు పంపించినటువంటి ఉత్తరం అనమాట. లక్ష్మణుడికి ఇచ్చి చదవమన్నారు. అంటే వాళ్ళ డాడీ, సీతమ్మ తల్లి వాళ్ళ డాడీ కదా. లెటర్లో ఏమనుంది? ఇలా మా ఇంటి ఆడపిల్ల సీతాదేవికి స్వయంవరం చేస్తూ ఉన్నాము. మరి మీరు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినటువంటి త్రికాలజ్ఞులు కదా, మీరు రండి, మీరు వచ్చి మా బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి ఆ లెటర్లో ఉంది. ఎవరైతే శివధనుర్భంగం కావిస్తారో, అంటే శివధనుస్సుని విరుస్తారో, వారికిచ్చి నా కూతురుని వివాహం జరిపించేటువంటి సుముహూర్త సమయం కాబట్టి రండి అని చెప్పి అంటే సరే అనుకున్నారు. కానీ కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి వెళదాం అని చెప్పి అన్నారంట. ఇంకా తర్వాత ఏం చేశారు విశ్వామిత్రుల వారు? ఇద్దరిని కూడా, రామలక్ష్మణులు ఇద్దరిని వెంట పెట్టుకొని కొండనక, గుట్టనక, రాళ్ళనక, రప్పనక మొత్తానికి ప్రయాణం ప్రారంభించారు. ఈలోగా దారిలో వాళ్ళకు ఒక పెద్ద రాయి కనిపించింది. అనుకోకుండా రామయ్య తండ్రి కాలు కాస్త ఆ రాయికి తగిలింది. వెంటనే ఆ రాయి కాస్త అమ్మాయిగా మారిపోయింది. ఈ విశ్వామిత్రుల వారు అన్నారంట. ఆవిడ పేరు అహల్య, బ్రహ్మమానస పుత్రిక, అంటే బ్రహ్మదేవుని కుమార్తె. ఇంద్రుడు ఈవిడ అందాన్ని చూసి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి అడిగితే, లేదు లేదు, నీలాంటి వానికి అయితే నేను ఇచ్చి చేయను అని చెప్పి గౌతమునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు గౌతముల వారు ఏం చేశారంట, సంధ్యావందనం అని చెప్పేసి బయటకు వెళ్ళారంట సముద్రం దగ్గరికి. ఈలోగా ఇంద్రుడు గౌతముల వారి రూపంలోనికి మారిపోయి, ఆయన మారగలరు అనమాట, ఆయనకు ఆ పవర్స్ ఉన్నాయి. వెంటనే గౌతముల వారిగా మారిపోయి అహల్య వాళ్ళ ఇంటిలోకి వెళ్ళిపోతే నిజంగా వాళ్ళ హస్బెండే వచ్చారని చెప్పనుకొని ఆవిడ ఉపచారాలన్నీ చేస్తున్నారంట. ఈలోగా గౌతమ మహర్షి వచ్చారు. ఇదేంటి అచ్చ నాలాగే ఉన్నాడు, నేనో కాదు తెలియకుండానే ఉపచారాలు చేస్తుందని చెప్పి కోపం వచ్చేసిందంట. వెంటనే ఇద్దరిని శపించేశారంట. అహల్య, నువ్వు రాయివైపోదువుగాక, నేనో కాదు తెలియకుండానే నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి ఆవిడ్ని. అప్పుడు అహల్య బాధపడ్డారంట. నిజంగా నాకు తెలియలేదు స్వామి, మీ రూపంలోనే వచ్చారు కాబట్టి మీరే అనుకున్నాను, నన్ను క్షమించండి, మరి ఈ శాపం నుంచి నేను ఎలా బయటపడగలను నాకు కొంచెం చెప్పండి స్వామి అని చెప్పి అంటే, ఏం పర్వాలేదు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వస్తారు, ఆయన కాలు వారి పాదం తగిలి నువ్వు మళ్ళీ నీ పూర్వ రూపాన్ని పొందుకుంటావు అని చెప్పి అన్నారంట. అది జరిగింది. అప్పుడెప్పుడో ఆయన శపిస్తే అప్పటి నుంచి కూడా శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ కూడా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి, రాయి రూపంలో ఎదురు చూస్తున్నటువంటి అహల్యకు శాప విమోచనం ఇప్పుడు కలిగిందన్నమాట. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మిథిలా నగరానికి శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుల వారు, వారి గురువుగారు విశ్వామిత్రుల వారితో కలిసి పయనమయ్యారు. అక్కడ ఎవరిని కలవబోతున్నారు? సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళబోతున్నారు. అంతకన్నా ముందు నీకు చెప్పాల్సిన కథ శివధనుస్సు కథ. ఏమిటట శివధనుస్సు గొప్పతనం, ఎవరిచ్చారు, ఏమిటో తర్వాత కథలో తెలుసుకుందాం. మరి ఈ కథ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్. అప్పుడే బాయ్ కాదు, ఇంకొక థ్యాంక్స్ చెప్దామా? మన కుటుంబంలోకి సబ్స్క్రైబర్స్గా 105 చేరారు. ఇంకా ఎందరికో ఆహ్వానం పలుకుదాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. మీరు మా కుటుంబంగా మారి మేము చేసే ప్రతి వీడియోని ఇలాగే ఆశీర్వదిస్తూ మా ఇద్దరికీ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. బాయ్.